Morning, one and all. This is Padmini from Devisima Polytechnic College, Avnigata. Trigonometry అయిపోయిందని చెప్పే కదమ్మా. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం? ట్రిగ్నోమెట్రీలోనే ఒకటి షార్ట్ క్వశ్చన్ ఉంది, అంటే 3 మార్క్స్ క్వశ్చన్. అది ఎలా ఉంటుందమ్మా? ఏం చెప్పాను? కాంప్లెక్స్ నెంబర్స్. నిన్న ఒకసారి ఫార్ములాస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? సేమ్ ఆ ఫార్ములాని సమ్ ఎలా చేయాలో కూడా మీకు చెప్పాను. ఒకసారి ఆ ఫార్ములాస్ మొత్తం రాస్తాను, మీరు కూడా నోట్ చేసుకుని ఒకసారి చదవండి, ఓకేనమ్మా? చూడండి ఏం చెప్పాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి ఏం చెప్పామమ్మా? కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పాను. కాంజుగేట్ అసలు మనకి కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుంది? Z x ప్లస్ i బై ఫార్ములా ప్రకారం ఉంటుంది కదా. అంటే కాంప్లెక్స్ నెంబరు ఎక్స్ ప్లస్లో ఎక్స్ ఉన్నదాన్ని ఏమంటాము? రియల్ పార్ట్ అని చదువుతాం. ఐతో ఏదైతే కలిసి ఉంటుందో దాన్ని ఏం చదువుతామమ్మా? ఇమాజినరీ పార్ట్ అని చదువుతాం, ఓకేనా? ఐ ఈక్వల్ ఏమొస్తుంది? మైనస్ రూట్ ఆఫ్ -1, ఓకేనా? ఇట్స్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ నెంబరు. అది డెఫినేషన్. నెక్స్ట్ తర్వాత ఏంటి? కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబరు. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుంది? మన కాంప్లెక్స్ నెంబర్ ఏముంటుందమ్మా? Z x ప్లస్ i బై ఫార్ములా ప్రకారం ఉంటుంది. మనం ఫైండ్ ది కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏం చెప్పాను? Z బార్ మారుతుంది, Z పైన బార్ వస్తుంది, అర్థంగా ఒక గేర్ వస్తుంది. అంటే ఇమాజినరీ పార్ట్ ముందున్న సింబల్ మారుతుంది. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. అది కాంజుగేట్. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము? మోడ్లెస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. అంటే Z ఈక్వల్ మనకి ఏమి ఇస్తాడు? ఎక్స్ ప్లస్ ఐవై ఇస్తాడు. మోడ్లెస్ Z ఈక్వల్ ఫార్మ్ ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. అది మోడ్లెస్. నెక్స్ట్ అమ్మా ఎడిటివ్ ఇన్వర్స్ కూడా మనం Z ఈక్వల్ ఏమి ఇస్తాడు? ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మ్ ఇస్తాడు. దాని నుండి ఎడిటివ్ కనుక్కోమంటాడు. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏం చేయాలంటే మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చింది ఏమవుతుంది? ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ ఏం కనుక్కున్నాం? మల్టిప్లేటివ్ ఇన్వర్స్ ఫార్మ్ ఏమొస్తుందమ్మా? Z ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మే, కానీ ఎక్స్ బై ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ ఏమని చెప్పాము? పోలార్ ఫామ్, ఓవరార్, మోడ్లెస్, యాంప్లిట్యూడ్ ఫామ్. దానికి ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఆర్ ఈక్వల్ ఫామ్ ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే ఎలా వస్తుంది? Z ఈక్వల్ టు మనకి ఎక్స్ ప్లస్ ఐవై ఇస్తాడు కదా. అంటే రియల్ పార్ట్ ఉన్నది ఏమి తీసుకోవాలి? ఎక్స్ వాల్యూస్ తీసుకోవాలి. ఐతో ఏదైతే ఉంటుందో దాన్ని ఏం తీసుకోవాలమ్మా? ఇమాజినరీ పార్ట్గా తీసుకోవాలి. అప్పుడు ఆర్ ఈక్వల్ ఫామ్ ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ థీటా ఈక్వల్ ఫామ్ ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. వై వాల్యూ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దాని డిగ్రీలోకి మార్చుకుని వచ్చిన దాన్ని ఏం చేయాలి? పైలోకి మార్చుకోవాలి. టోటల్గా ఫామ్ ఏంటి మనకి? ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఓకేనా? ఈ ఫార్ములాస్ మొత్తం ఒకసారి రాస్తాను, మీరు కూడా రాసుకుని చదవండి, ఓకేనా? డెఫినేషన్ అమ్మా, కాంప్లెక్స్ నెంబర్కి డెఫినేషన్. Of the form x plus I by where x and y are real numbers and I equal to number root of 1. I equal to square root of 1 is called a complex number. And full stop. X is called
real part. X is called real part. Next, y is called and y is called imaginary part. Y is called the imaginary part. Of the complex number. Okay, Rama. This is definition. Em తీసుకున్నాము x plus y ఫార్ములా ప్రకారం ఉంటుంది. X and y are called real numbers and y equal to square root of minus 1 is called a complex number. X is called the real part and y is called the imaginary part of the complex number. This is definition. Next formula చూద్దాం. Formulas ఏమున్నాయి? కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఏది ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకేనా? ఫార్ములాస్ రాస్తాం చూడండి. డెఫినేషన్ వరకు ఇది. నెక్స్ట్ ఫార్ములా చూడండి. formula is z equal to first formula. If z equal to x plus మన కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫార్ములా ప్రకారం ఉంటుంది? z equal to x plus y ఫార్ములా ప్రకారమే కదా. is a complex number. is a complex number. Okay na? Then that is 82. I dot and that is okay na? 82. Inverse of inverse of x plus I by is inverse అంటే ఏం చెప్పాను? ఇచ్చిన ఈక్వేషన్ ఏం చేయాలమ్మా? మైనస్ తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఇన్వర్స్ అవుతుంది. మైనస్ ఆఫ్ x plus I by ఓవర్ దీని మైనస్ తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? మైనస్ x మైనస్ I by. ఫైండ్ ది ఇన్వర్స్ అంటే ఏం చేయాలి? ఇచ్చిన ఈక్వేషన్ ఏం చేయాలమ్మా? మైనస్ తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది ఏమవుతుంది? ఇన్వర్స్. ఇది ఇన్వర్స్ అన్నమాట. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సెకండ్ ఫార్మ్. if z equal to x plus I y is a complex number. Then multiplicative inverse, that is multiplicative inverse. Inverse of ఏమొస్తుందన్న దీనికి? ఇది కూడా ఎలా ఉంటుంది? x plus I by ఫార్ములా ఉంటుంది. ఈజ్ దీన్ని ఏం రాస్తామా? x by x square plus y square minus yi by x square plus y square. ఇదేంటమ్మా? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎలా ఉంటుంది? మనకు సమ్మించేది ఎలా ఉంటుంది? x plus I by is x by x square plus y square minus yi by x square plus
నెక్స్ట్ అమ్మ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ ఇది కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. ఇఫ్ z ఈక్వల్ టు x ప్లస్ iy ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ x మైనస్ iy ఈజ్ కాల్డ్ ఏ కాంజుగేట్. దెన్ x minus iy is a conjugate complex number. అంటే ఏం ఇచ్చాడు మనకి సమ్మం z ఈక్వల్ టు x ప్లస్ iy ఫార్మ్ ఇచ్చాడు కదా, దాన్ని కాంజుగేట్ కాంప్లెక్స్ లో మార్చినప్పుడు ఏమవుతుందమ్మా ఇమాజినరీ పార్ట్ ముందుగా సింపుల్ మారింది. ఓకేనా, దీన్ని ఎలా చూపిస్తారు? కాంప్లెక్స్ నెంబర్ z, కాంప్లెక్స్ నెంబర్ z and is denoted by z bar. దీన్ని దేంతో చూపిస్తారమ్మా? కాంప్లెక్స్ నెంబర్ z తో చూపిస్తారు. మార్చిన తర్వాత కాంజుగేట్ కాంప్లెక్స్ దేంతో చూపిస్తారు? z బార్ తో చూపిస్తారు. ఓకేనా, thus if z equal to x plus iy, then ఏమొస్తుంది? z బార్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? x మైనస్ iy కదా. సార్ చూడండి డెఫినేషన్. నెక్స్ట్ ఇది పోలార్ ఫామ్, మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. వీటన్నిటి మీద మనం సమ్ చేయాలి. ఓకేనా, పోలార్ ఫామ్, పోలార్ ఫామ్ ఏమని చెప్పాను? మోడ్యులస్ యాంప్లిట్యూడ్ అని కూడా అంటారు. ఓకేనా, మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. పోలార్ ఫామ్, పోలార్ మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. దీనికి ఎలా ఇస్తారమ్మా? z ఈక్వల్ టు ఏం ఇస్తారు మనకి? x ప్లస్ iy ఫామ్. అంటే కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్ లో కదా ఉంటుంది? x ప్లస్ iy ఫామ్ లో ఉంటుంది కదా. dA కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా, ఇప్పుడు చూడమ్మా, పుట్టి మనం తీసుకున్నాం. మనకి నిన్న ఏమొచ్చింది? θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై x వచ్చింది కదా. ఆ వాల్యూ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. అలాగే r ఈక్వల్ టు ఫామ్ లో ఏమొచ్చింది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ y స్క్వేర్ వచ్చింది కదా. అది కూడా ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మనం టోటల్ ఏం గుర్తుపెట్టుకోవాలి? పోలార్ ఫామ్ లో r వాల్యూ, r ఈక్వల్ టు ఫామ్ లో ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. నెక్స్ట్ θ ఈక్వల్ ఫామ్ ఏంటి? tan ఇన్వర్స్ y బై x. నెక్స్ట్ లాస్ట్ జనరల్ సొల్యూషన్ ఏం రాస్తాము? z ఈక్వల్ టు r ఇంటూ cos θ ప్లస్ i sin θ రాస్తాం కదా. ఆ త్రీ ఫార్ములాస్ గుర్తుంటే సరిపోతుంది. అవి ఎలా వచ్చినాయి మీకు తెలియాలంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనండి. x ఈక్వల్ ఏమొస్తుంది? ఇప్పుడు మనం తీసుకున్నాము, ఇప్పుడు x ఈక్వల్ ఏం తీసుకున్నాము? r cos θ తీసుకున్నాం. దీన్ని ఈక్వేషన్ 1 గా తీసుకోండి. అదేగా మనం తీసుకున్నాం, ఇప్పుడు అంటే మనం తీసుకుంటున్నాం వాల్యూ r x ఈక్వల్ టు r cos θ అండ్ y ఈక్వల్ టు r sin θ. దీని ఈక్వేషన్ 2 గా తీసుకోండి. ఏం చేయాలి? స్క్వేరింగ్ అండ్ యాడింగ్ కామా యు గెట్. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ కామా వి గెట్. ఏం చేయమన్నారు? ఈ టూ ఈక్వేషన్స్ ని స్క్వేర్ చేయమన్నారు. అలాగే ఏం చేయమన్నారు? యాడ్ చేయమన్నారు. స్క్వేర్ చేయడం అంటే దీన్నే కదా స్క్వేర్ చేయమన్నారు కాబట్టి x స్క్వేర్. యాడ్ చేయడం అంటే ఏంటి?
స్క్వేర్ చేసి LHS వైపున రెండింటిని స్క్వేర్ చేసాం. ఓకేనా? మళ్ళీ ఏం చేయమన్నారు? యాడ్ చేయమన్నారు. యాడ్ అనేది ఏంటి? ప్లస్ కూడటం. నెక్స్ట్ ఇది చూడండి, ఫస్ట్ ది ఈక్వేషన్ స్క్వేర్ చేయండి. ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. యాడింగ్ కాబట్టి ప్లస్, యాడింగ్ అంటే ఏంటమ్మా? కూడటం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా స్క్వేర్ చేయాలి కదా, ఆర్ స్క్వేర్ నెక్స్ట్ సైన్ స్క్వేర్ థీటా. ఏం చేసాము? ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ స్క్వేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసాము? యాడ్ చేసాం. ఓకేనా? తర్వాత ఏమొస్తుందమ్మా? ఆర్ వాల్యూ కనుక్కోండి. ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది? ఆర్ స్క్వేర్ కామన్ ఉంది కదా, కామన్ తీయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కామన్ ఇస్తే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? ఆర్ స్క్వేర్ కామన్ తీసుకోమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఎంత? ఆర్ స్క్వేర్. ప్లస్ లో ఉంది కాబట్టి సైన్ ముందు రాసుకోవచ్చు కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. మనకి ఫార్ములా తెలుసమ్మా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత? 1. ట్రిగ్నోమెట్రీలో చెప్పాం కదా ఐడెంటిటీస్. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ వాల్యూ ఎంత? 1 కాబట్టి ఇక థీటా వచ్చినా పర్లేదు, ఏ వచ్చినా పర్లేదు, బి వచ్చినా పర్లేదు, కానీ దాని వాల్యూ మాత్రం మారదు. ఎంత వాల్యూ? 1. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ 1. 1 ఇంటూ ఆర్ స్క్వేర్ ఎంత? ఆర్ కదా, ఆర్ స్క్వేర్. మనకి ఏం కావాలి? ఆర్ వాల్యూ కావాలి. ఆర్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్. ఇది ఆర్ వాల్యూ. ఇలా వచ్చింది ఆర్ వాల్యూ. అర్థమైందా? నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? థీటా ఈక్వల్ ఫార్ములా కనుక్కోవాలి. థీటా ఈక్వల్ ఫార్ములా ఏంటి? 1/2 చేయనమ్మా, 2/1 చేయండి. 2/1 ఏం ఇచ్చారు? సెకండ్ ఈక్వేషన్ ఆర్ సైన్ థీటా బై సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏం ఇచ్చారు? ఆర్ కాస్ థీటా ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ వై ఈక్వల్ ఏం తీసుకున్నాం? వై కదా, వై బై ఫస్ట్ ఈక్వేషన్ ఏం తీసుకున్నాం? ఎక్స్ గా తీసుకున్నాం కదా, ఆర్ క్యాన్సిల్ అయిపోతున్నాం. మీకు ఏం మిగిలింది? సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు వై బై ఎక్స్. సైన్ బై కాస్ ఏమవుతుంది? ట్యాన్ అవుతుంది కదా, ట్యాన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? వై బై ఎక్స్. మనకు కావాల్సింది ఏంటి? థీటా వాల్యూ. థీటా వాల్యూ కావాలంటే ట్యాన్ మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇది వస్తే ఏమవుతుంది? డివైడ్ బై అవుతుంది. 1/tan థీటా ఈక్వల్ టు 1/tan ఇంటూ వై బై ఎక్స్. 1/tan ఏమిటి? 1/x ఏం రాస్తాము? ఎక్స్ ఇన్వర్స్ మార్చుకుంటాం కదా, అలాగే 1/tan కూడా ఏం రాసుకోవచ్చు? tan ఇన్వర్స్ రాయొచ్చు కదా. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. ఇది థీటా వాల్యూ, ఆర్ వాల్యూ. చూడండి ఒకసారి. ఇంకేం కనుక్కోవాలి? ఫార్ములా ఉందమ్మా. లాస్ట్ ఫార్ములా ఏంటి? z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ బై ఈక్వల్ టు ఆ ఫార్మ్ కూడా రాసాం చూడండి. ఫస్ట్ ఏం తీసుకున్నాము? ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా తీసుకున్నాం, దాని ఈక్వేషన్ 1 గా తీసుకున్నాం. నెక్స్ట్ వై ఈక్వల్ ఏం తీసుకున్నాం? ఆర్ సైన్ థీటా తీసుకున్నాం, దాని ఈక్వేషన్ 2 గా తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయమన్నారు? మీకు ఫార్ములా ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నా. ఇది మొత్తం సమ్లో చేయాల్సిన లేదు. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ కామా వి గెట్. స్క్వేర్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ స్క్వేర్ చేసుకోవాలి, సెకండ్ ఈక్వేషన్ కూడా స్క్వేర్ చేసుకోవాలి. మనం చేసుకున్న వాటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడింగ్ అంటే ఏంటి? ప్లస్ చేయాలి. ప్లస్ అంటే కూడాలి. ఓకేనా? కూడాము. నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో ఏం కామన్ వస్తుంది? ఆర్ స్క్వేర్ కామన్ వస్తుంది. ఆర్ స్క్వేర్ని కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుంది? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ మనకు ఫార్ములా తెలుసమ్మా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత? 1 కదా, అందుకు సైన్ రాసాం. నెక్స్ట్ కాస్ తర్వాత రాసాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ వాల్యూ ఎంత? 1. ఈ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాం. 1 ఇంటూ ఆర్ స్క్వేర్ ఎంత? ఆర్ స్క్వేరే కదా. నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఫార్ములాలో ఆర్ వాల్యూ కావాలి కదా, ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమొస్తుందమ్మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి ఏం కావాలి? థీటా వాల్యూ కావాలి. థీటా వాల్యూ కావాలంటే ఏం చేయాలి? 2/1 చేయండి, అంటే ఈక్వేషన్ 2/1. ఈక్వేషన్ 2 ఏమి ఇచ్చారు మనకి? ఆర్ సైన్ థీటా బై ఆర్ కాస్ థీటా ఈక్వల్ టు LHS అంటే ఏముంది? వై కదా, వై
నెక్స్ట్ ఇప్పటివరకు ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, దేనికి ఎలా చేయాలో మీరు కూడా అక్కడ నేను చేసినప్పుడు మీరు కూడా చేస్తేనే ఆన్సర్ చెప్తూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఏమేమి చేసామో ఆ మోడల్ అన్నిటికీ సమ్ చేద్దాం. ఓకేనా? జాగ్రత్తగా వినండి. సమ్ రాస్తున్నాను. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ ఇన్ ది ఫార్మ్. Express the following in the form a plus ib. అంటే ఏంటమ్మా, ఇచ్చిన సమ్మని ఏం మార్చాలంటే a plus ib ఫామ్ గా మార్చాలి. అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కూడా కనుక్కోవాలి. ఓకేనా? చూద్దాం. సమ్ ఏం ఇచ్చాడు? సమ్ 1 plus i by 1 minus i. సమ్ ఏం ఇచ్చాడమ్మా? 1 plus i by 1 minus i ఇచ్చాడు. ఓకేనా? దీనికి ఏం మార్చాలి? ఏ ఫామ్ లో తీసుకురావాలి? a plus ib ఫామ్ లో తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాం సార్ చూడండి. గివెన్ సొల్యూషన్ పెట్టండి. గివెన్ 1 plus i by 1 minus i. మనకి ఏదైనా ఏ రావాలి? కాంప్లెక్స్ నెంబర్లో తీసుకురావాలి. కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుంది? z ఈక్వల్ x ప్లస్ i బై ఫార్ములా ప్రకారం ఉంది కదా, అలా తీసుకురావాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది? భిన్నంలో ఉంది, అంటే డివిజన్లో ఉంది. డివిజన్ ఉన్న దాన్ని కూడా ఏం చేయాలి? భిన్నంలోకి మార్చుకురావాలి. మార్చుకురావాలంటే ఏం చేయాలి? రేషనైజ్ చేయాలి. రేషనైజ్ అంటే ఏంటి? ఇదేమో లవం కదా, ఇదేమవుతుంది? హారం అవుతుంది. హారంలో ఏదైతే ఉందో ఇక్కడ మైనస్ ఉంది కదా, మనం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ప్లస్ తీసుకోవాలమ్మా. ఇదే ఎలా తీసుకున్నాం చూడండి. 1 plus i by 1 minus i ఇంటూ ఏం తీసుకోవాలి? మైనస్ ఉందో ప్లస్ తీసుకోవాలి. అర్థమైందమ్మా? 1 minus i ఉంది కదా డినామినేటర్ అంటే హారంలో, ఇక్కడ మైనస్ ఉండేనేమో ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉండేనేమో మైనస్ తీసుకోవాలి. మళ్ళీ 2 వాల్యూస్ క్యాన్సిల్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వచ్చేటట్టు తీసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కదా, అప్పుడు మనం ఏం తీసుకున్నాం? ప్లస్ తీసుకున్నాం. ఈ వాల్యూ సేమ్ ఇలా ఉంది కదా, క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనకి రావాలి, వస్తుంది కదమ్మా. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. ఈక్వల్ టు 1 plus i ఇంటూ 1 plus i by 1 minus i ఇంటూ 1 plus i. ఓకేనా? ఈ 1 plus i పెట్టి 1 plus i ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇది ఎలా ఉంది? a minus b ఇంటూ a plus b లా ఉంది కదా, a minus b ఇంటూ a plus b లా ఉంది కదా. దీన్ని ఎలా రాస్తాం? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ గా మార్చాలి. ఇలా ఉంది మన సమ్, ఇలా మార్చాలి. ఇది మాత్రం 1 plus i పెట్టి 1 plus i ని మల్టిప్లికేషన్ చేయాలి. 1 into 1 ఎంత? 1 కదా, ప్లస్ ప్లస్ 1 into i ఎంత? i. 1 తో మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ i పెట్టి 1 plus i మల్టిప్లికేషన్ చేయండి. ప్లస్ కాబట్టి ప్లస్ అయ్యింది. 1 into i ఎంత? i కదా, ప్లస్. నెక్స్ట్ i into i ఎంత అమ్మా? i స్క్వేర్ బై. నెక్స్ట్ ఇది ఎలా ఉంది? a మైనస్ b ఇంటూ a ప్లస్ b లాగా ఉంది కదా, ఫార్మ్ ఏమొస్తుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a అంటే 1 కదా, 1 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఎంత? i స్క్వేర్. ఓకేనా? i స్క్వేర్ వాల్యూ మనకు మైనస్ 1 అంటే ఎలా వస్తుంది మనకి? i వాల్యూ ఎంత? రూట్ ఆఫ్ మైనస్ 1 కదా, మనకు i స్క్వేర్ వాల్యూ కావాలంటే బోత్ సైడ్ స్క్వేర్ చేయండి. i స్క్వేర్ ఈక్వల్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, i స్క్వేర్ ఈక్వల్ ఎంత అమ్మా? మైనస్ 1. అలా వచ్చింది. ఓకేనా? i స్క్వేర్ ప్లస్ i సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ 1 తీసుకోండి. 1 ప్లస్ i ప్లస్ i ఎంత? 2i కదా, ప్లస్ మైనస్ 1. i స్క్వేర్ అంటే మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసాం బై 1 స్క్వేర్ అంటే 1 కదా, మళ్ళీ ఇక్కడ ఎంత వచ్చింది? i స్క్వేర్ వచ్చింది. i స్క్వేర్ వాల్యూ ఎంత? మైనస్ 1 కదా, మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. 1 ప్లస్ 2i మైనస్ 1 బై మైనస్ మైనస్ ప్లస్ కదమ్మా, ప్లస్ 1. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది? 2i బై 2 ఉంటుంది. 2 కూడా క్యాన్సిల్
0 ప్లస్ ఐ. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకోసారి సమ్లో ఫైండ్ రియల్ పార్ట్ అంటే ఇమాజినరీ పార్ట్ అని అడుగుతాడు. రియల్ పార్ట్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది రియల్ పార్ట్ అవుతుంది. ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది? ఇక్కడ ముందు ఏదైతే ఉందో కాన్స్టెంట్ అది ఉంది కదా, అంటే ఐ ముందు ఏ వాల్యూ అయితే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు కదా రియల్ పార్ట్. కాబట్టి ఏ ఫార్ములా రాయమన్నారు? ఏ ప్లస్ ఐబి ఫార్ములా కదా. ఏ ఈక్వల్ ఎంత వచ్చింది? ఏ ఈక్వల్ 0, బి ఈక్వల్ ఎంత అమ్మా? ఐ ముందు ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. సాక్షాత్ మనం ఏం ఇచ్చాడు? మనం ఏ ఫార్ములా రాయమన్నారు? ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఏ ప్లస్ ఐబి ఫార్ములా రాయమన్నారు. ఏం ఇచ్చాడు సమ్ మనకి ఇక్కడ? 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ ఇచ్చాడు. ఇచ్చినందుకు మనకి ఏ ప్లస్ ఐబి ఫార్ములా మార్చుకోవాలి. అంటే కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫార్ములా ఉంటుంది? ఎక్స్ ప్లస్ ఐబై ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా మార్చుకోవాలి. ఇది మనకి ఇచ్చిన వాల్యూ. ఇచ్చిన వాల్యూ మార్చాలంటే ఏం చేయాలంటే డినామినేటర్లో ఏదైతే ఉందో దాని ప్లేస్లో మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు సేమ్ వాల్యూ తీసుకోవాలి. క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అయిపోవాలి. ఓకేనా? నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయడం. 1 ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ రాయాలి. నెక్స్ట్ 1 మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐని మల్టిప్లికేషన్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? 1 ప్లస్ ఐ పెట్టి 1 ప్లస్ ఐని మల్టిప్లికేషన్ చేయాలి. డినామినేటర్లో వాల్యూ ఎలా ఉంది? ఫార్ములా వాల్యూ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది కదా, దీన్ని ఏం రాస్తాము? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాయాలి. ఏ అంటే మనం, బి అంటే ఐ. సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసి ఈ వాల్యూ వచ్చిందాము. వస్తే ఏం చేసాం? ఐ ప్లస్ ఐ కదా 2a. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1 కదా, -1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మళ్ళీ ఐ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఈ ప్లేస్లో -1. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. +1 -1 క్యాన్సిల్ అవుతుంది కదా. 1 + 1 అంతా 2. 2 క్యాన్సిల్ అయితే ఐ ఉంది. కానీ మనం ఎలా తీసుకున్నాము? ఏ ప్లస్ ఐబి ఫార్ములా తీసుకున్నాం కదా. అంటే ఇక్కడ ఏ ప్లస్లో ఏం లేదు, వాల్యూ లేదు కాబట్టి 0 తీసుకోండి. దాన్ని ఎలా రాయొచ్చు? 0 ప్లస్ ఐగా రాయాలి. అంటే ఇది ఏ ప్లస్ ఐబి ఫార్ములా ప్రకారం ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఏ అంటే ఇక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి 0 తీసుకున్నాం. బి వాల్యూ అంటే ఐ ముందు కాన్స్టెంట్ ఏదైతే 1 ఉన్నట్టు కదా, బి ఈక్వల్ టు 1 తీసుకున్నాం. సార్ చూడండి. నెక్స్ట్ సమ్. ఇప్పుడు ఏమంటారంటే ఫైండ్ ది రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. సేమ్ అక్కడ కూడా ఏం కనుక్కోమంటారు? రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. ఎలా అయితే చేసామో సేమ్ మొత్తం సమ్ మొత్తం అలాగే చేస్తాం. మనం కాన్స్టెంట్ ఉన్నది ఏం తీసుకుంటామంటే రియల్ పార్ట్గా తీసుకుంటాము. అయితే ఐతో కలిసినది ఏమైతే ఉంటుందో దాన్ని ఇమాజినరీ పార్ట్గా తీసుకుంటాం. ఓకేనా? సమ్ ఫైండ్ ది రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఇమాజినరీ పార్ట్స్ ఏమి చేస్తాము? మనకి 4 + 2a by 1 - 2a. ఏమి ఇచ్చాము? సమ్ 4 + 2a by 1 - 2a ఇచ్చాడు కదా. దీనికి ఏం కనుక్కోమన్నాడు? రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. మనకు రావాలంటే ఏం చేయాలి? ఇది z = x + i by ఫార్ములా తీసుకురావాలి. తీసుకురావాలంటే ఏం చేయాలి? ఇందాక ఏం చేసాము? రేషనైజ్ చేసాం కదా. సేమ్ ఇచ్చిన సమ్ కూడా ఏం చేయాలి? రేషనైజ్ చేయాలి. చూడండి, గివెన్ డేటా రాయండి. గివెన్ 4 + 2y by 1 - 2y. ఈ ఇచ్చినందుకు ఏం చేయాలి? ఆ ఫార్ములా తీసుకురావాలంటే రేషనైజ్ చేయాలి కదా. అంటే డినామినేటర్లో మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ తీసుకున్నాం కదా. సేమ్ దీనికి కూడా అంతే. ఏం ఇచ్చారమ్మా? 4 + 2y by 1 - 2y.
2y ఇంటూ మైనస్ వచ్చింది కదా ఇక్కడ ఇప్పుడు ఏం తీసుకోవాలి ప్లస్ తీసుకోండి 1 ప్లస్ 2y బై 1 ప్లస్ 2y మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మనకు సేమ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది ఓకేనా డినామినేటర్ వాల్యూ బట్టే తీసుకోవాలి హారంలో వాల్యూ బట్టే తీసుకోవాలి లవంలో వాల్యూ బట్టి కాదు ఓకేనా ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి అర్థమైంది కదా మల్టిప్లికేషన్ చేయండి 4 ప్లస్ 2y ఇంటూ 1 ప్లస్ 2y బై 1 మైనస్ 2y ఇంటూ 1 ప్లస్ 2y ఓకేనా ఇది 4 ప్లస్ 2y పెట్టి 1 ప్లస్ 2y ని మల్టిప్లికేషన్ చేయండి నెక్స్ట్ 1 మైనస్ 2y ఇది ఎలా ఉంది a మైనస్ b ఇంటూ a ప్లస్ b దాకా ఉంది కదా ఎలా ఉందమ్మా a మైనస్ b ఇంటూ a ప్లస్ b దాకా ఉంది కదా ఫార్ములా ఏమొస్తుంది మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా ఓకేనా a అంటే 1 తీసుకోండి b అంటే ఎంత తీసుకుంటారో 2y తీసుకోండి నెక్స్ట్ 4 ప్లస్ 2y తో మల్టిప్లికేషన్ చేయండి 4 into 1 ఎంత 4 కదా 4 నెక్స్ట్ ప్లస్ ప్లస్ చేద్దాము 4 into 2 ఎంత 4 into 2 ఎంత 8 కదా 8 అయ్యి ప్లస్ 8 అయ్యి 4 తో మల్టిప్లికేషన్ చేస్తుంది నెక్స్ట్ 2y పెట్టి 1 ప్లస్ 2y ని మల్టిప్లికేషన్ చేయండి 2y into 1 ఎంత అమ్మా 2y కదా 2y నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 2y into 2y ఎంత 2 into ఎంత 4 ఓకేనా i into i ఎంతమ్మా i స్క్వేర్ ప్లస్ ప్లస్ అయింది 4 i స్క్వేర్ బై ఇది ఎలా ఉంది a మైనస్ b ఇంటూ a ప్లస్ b కదా ఓకేనా ఫార్మ్ ఏమొస్తుంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా a అంటే 1 b అంటే 2y a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ i స్క్వేర్ సో 8i 2y ఎంత 10i కదా 10i నెక్స్ట్ i స్క్వేర్ వాల్యూ ఎంత అని చెప్పిన కదా మనం -1 i స్క్వేర్ ప్లస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయండి ప్లస్ 4 into -1 బై 1 స్క్వేర్ అంటే ఎంత 1 కదా 2 స్క్వేర్ అంటే ఎంత అమ్మా 4 i స్క్వేర్ వాల్యూ ఎంత -1 4 ప్లస్ 10i ప్లస్ మైనస్ మైనస్ కదా మైనస్ బై 1 మైనస్ 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 ప్లస్ కదా 4 into i ఎంత 4 మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోతుంది ఇంకెంత ఉంటుందమ్మా 10i బై 5 ఉంటుంది దీనికి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎంత ఉందమ్మా ఈక్వల్ టు 2y మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కనుక్కోమన్నాడు కదా రియల్ పార్ట్ ప్లేస్ లో మనకు వాల్యూ ఏమీ మిగలలేదు ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఓకేనా ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రం మిగిలింది రియల్ పార్ట్ ప్లేస్ ఏం పెట్టుకోమని చెప్పి 0 పెట్టుకోండి ఓకేనా పెట్టుకోమైనా మీకు పాలేదు గుర్తుంటే పాలేదమ్మా రియల్ పార్ట్ ఏది రాకపోతే దాని ప్లేస్ 0 అని తీసుకోండి ఇమాజినరీ పార్ట్ ఎలా ఉంటుంది i ముందు ఏదైతే ఉంటుందో వాల్యూ అది ఇమాజినరీ పార్ట్ అవుతుంది మన ప్రాబ్లం సమ్మర్ ఏం కనుక్కోమన్నాడు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కనుక్కోమన్నాడు therefore రియల్ పార్ట్ ఈక్వల్ ఎంతమ్మా 0 వచ్చింది కదా నెక్స్ట్ therefore ఇమాజినరీ పార్ట్ ఎంత వచ్చింది i ముందు కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఈక్వల్ టు 2 ఇది సమాచారం చూడండి నెక్స్ట్ అమ్మా ఇప్పుడు అర్థమైంది కదా ఏ ప్లస్ ఐబీ ఫామ్ అన్నా అలాగే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అన్న సేమ్ ఒకలాగా చేయడమే ఓకేనా రేషన్ చేసి వచ్చిన వాల్యూ కాన్స్టెంట్ అన్నది ఏమవుతుందేమో రియల్ పార్ట్ అవుతుంది ఇమాజినరీ పార్ట్ అవుతుంది బి వాల్యూ లేకపోతే ఇమాజినరీ పార్ట్గా రాయాలి
ఓకేనా. నెక్స్ట్ సమ్ ఫైండ్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. Find the multiplicative inverse. ఏమి చేస్తాము? 2 + 3a. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి ఫార్ములా చెప్పండి. అసలు మనం మామూలుగా ఎలా ఉండేది? z = x + iy ఫార్ములా ప్రకారం ఉండాలి. కానీ సమ్ అదే ఇచ్చేసాడు, 2 + 3a ఇచ్చాడు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏం కనుక్కున్నామమ్మా? x/x² + y² - iy/x² + y² కదా. ఇక్కడ x అంటే ఎంత తీసుకోవాలి? 2 తీసుకోండి. y అంటే ఎంత తీసుకుంటారో 3 తీసుకోండి. ఓకేనా. సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ ఏంటంటే ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ multiplicative inverse of x plus iy is in form ఏమొస్తుంది? x/x² + y² - iy/x² + y². ఓకేనా. అంటే x = ఏమొస్తుంది? గివింగ్ సమ్ మనకి ఏమి ఇచ్చాడు? 2 + 3a కదా. అంటే రియల్ పార్ట్ ముందు ఏమవుతుంది? x = ఇమాజినరీ పార్ట్ ముందు ఏమవుతుంది? y = ఆ వాల్యూస్ తీసుకెళ్ళి సమ్లో సబ్స్టిట్యూట్ చేయండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ అని రాయండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ మనకి ఏం ఇచ్చాడు సమ్? 2 + 3a ఇచ్చాడు కదా. ఏం రాసుకోవచ్చమ్మా? మొత్తం టోటల్గా రాసుకోవచ్చు. x - iy మల్టిప్లికేషన్ ఉంది కదా, ఎల్సిఎం ఒకటే వస్తుంది కదా. మీరు ఎలా రాసుకోవాలి? ఫార్ములా ప్రకారం రాసుకున్నా పర్లేదు, సర్టిఫికేట్ రాసుకున్నా పర్లేదు. అంటే x అంటే ఎంత? ఇక్కడ 2నే కదా. 2/x అంటే ఎంత? 2 కదా. 2² y అంటే ఎంత? 3 కదా. 3² మైనస్ ఇమాజినరీ పార్ట్ ముందు ఏముంది? ఇక్కడ 3a ఉంది కదా. 3a బై x అంటే ఎంత? 2 కదా. 2² y అంటే ఎంత? 3 కదా. 3² ఏమొస్తుంది? 2/2² అంటే ఎంత? 4 3² అంటే 9 3a నెక్స్ట్ 2² అంటే 4 కదా. 3² అంటే 9 యాడ్ చేయండి. 2 ఏమొస్తుంది? 13 మైనస్ 3a ఎంతమ్మా? 13. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సమ్. ఓకేనా. సార్ చూడండి ఏం ఇచ్చాడు సమ్లో మనకి? ఫైండ్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏమి ఇచ్చాడు? 2 + 3a ఇచ్చాడు కదా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? అది ఎలా ఉండాలి? ఫస్ట్ మనకి x + iy ఫార్ములా ప్రకారం ఉండాలి. అలాగే ఉంది కదా. అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? x/x² + y² - iy/x² + y². ఇచ్చిన వాల్యూ తీసుకున్నాం. అంటే రియల్ పార్ట్ ఏం తీసుకుంటాం? కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని x = వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్ ముందు ఉన్న వాల్యూని ఏం తీసుకోవాలి? y గా తీసుకోవాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇక్కడ x ఉంది కాబట్టి x + ఎంత ఉంది మనకి? 2 ఉంది కాబట్టి 2/x² అంటే 2² y² అంటే 3² మైనస్ ఇక్కడ iy ఉంది కదా. iy ప్లేస్ ఏముంది? 3a ఉంది కాబట్టి ఏమొస్తుంది? 3i/x² x² అంటే ఎంత? 2 కదా. x అంటే 2 స్క్వేర్ ఉందో స్క్వేర్ వేయండి. y అంటే ఎంత? 3 కదా. స్క్వేర్ ఉందో స్క్వేర్ వేయండి. స్క్వేర్ చేయండి. ఇక్కడ కూడా స్క్వేర్ చేయండి. 2² అంటే 4 3² 9 2² 4 3² 9 యాడ్ చేసి రాయండి. ఇది ఏమవుతుందమ్మా? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకేనా. థ్యాంక్ యూ.